పహల్గామ్ అటాకే మన సీఎం వన్డే పీఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరిగింటే అది మోడీ కంటే ఒక ఇంత ఎక్కువనే ఉండొచ్చు అన్న నాకు తెలిసినంత వరకు అయితే. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వన్డే పీఎం అవుతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏ విధంగా ఉంటాయి చెప్పు. నా అడిగినావు కానీ అన్న మంచి క్వశ్చన్ అడిగినావు అన్న. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా వన్డే సీఎం అయిందంటే మాత్రం గూస్ బంప్స్. యాక్చువల్గా తనకుండే స్టార్డమ్ అదన్నీ పక్కకు పెట్టినా సరే రాజకీయ పరంగా అయినా సరే మన పవన్ కళ్యాణ్ గారు వన్డే సీఎం అయితే మాత్రం అదే వన్డే పీఎం అయితే మాత్రం మైండ్ వెంగిపోవాల్సిన మ్యాటరే. ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులను పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తారు. సో ఒకవేళ వన్డే పీఎం అవుతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాడు అన్న? ఖచ్చితంగా అయితే సాల్వ్ చేసే గుణము. ఇంకోటి ఏంటంటే తనకి ఓపిక ఎక్కువ. అంటే ఓపిక భరించైనా సరే మనం ఒక స్టెప్ ముందుకేసి దాన్ని సమస్యను పరిష్కారం ఎట్లా చేయాలనే మైండ్ ఆలోచన కానీ తనది నాయకత్వం అంటే కమాండింగ్ స్కిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి తను పీఎంగా ఉన్నప్పుడు వన్డే పీఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటి అటాక్స్ అట్లాంటివి ఏమైనా జరిగితే కూడా దేశానికి ఏం అవసరం ఉంటే అది చేయాల్సిన పనే చేస్తాడు తప్పితే మిగతా పని అయితే చేయకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ పహల్గామ్ అటాకే మన సీఎం వన్డే పీఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరిగింటే అది దేశానికి లాస్ అవుతుంది. ఎందుకంటే వార్ చేస్తే వాళ్ళకేం నష్టపోయేది ఏమి ఉండదు. పాకిస్తాన్కి ఎంతసేపున వార్ జరిగిందనుకో మన ఇండియా మనమే నష్టపోతాం, ప్రాణాలు కానీ. ఇంకోటి అదర్ కంట్రీస్ కూడా ఏమైతే అంటే ఇంకా వాళ్ళకి వార్ జరిగింది కదా, వాళ్ళలో మనం ఎకనామీ పెట్టినా సరే మనకి ఏం ప్రాఫిట్ ఉండదు అనుకుంటారు. కాబట్టి దేశానికి ఏమైతే అవసరం ఉంటుందో అదే చేస్తాడనే నమ్మకం మీద మాకున్నాను. అంటే ఆయన ప్రధాని అయితే మోడీలానే పరిపాలిస్తారంటారు ఆయన ఐడియాలజీతోనే. మోడీ కంటే ఒక ఇంత ఎక్కువనే ఉండొచ్చు అన్న నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే తను ఘాటుగా స్పందించే ఏది జరిగినా సరే, అంటే మనకి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏది జరిగినా సరే తను స్పందించే విధాయకం చూస్తే మాత్రం ఆన్ ద స్పాట్ రియాక్షన్ ఉండిపోతుంది. కాబట్టి తొందర పడినా సరే కరెక్ట్గా అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం ఎట్లుంటుంది, రియాక్షన్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పడం ఎట్లుంటుంది ప్రజలకు. ఖచ్చితంగా అయితే వార్ జరగదన్న. ఇప్పుడు ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి, వార్ జరగాలి, అది జరగాలి, వాళ్ళు అదే అంటే తను ఆలోచించి అంటే అప్పుడు కూడా వార్ జరిగే అవసరం ఉండదన్న. ఎవరు చేస్తున్నారో వాళ్ళు 6 మందో 10 మందో లేకపోతే 30 మందో లేకపోతే మన వాళ్ళలో ఎవరెవరైతే కలిసిపోయినారో వాళ్ళని బయటికి తీసి చంపేది ఉంటుంది అంతే తప్పితే ఎవరో ఇన్నోసెంట్ పీపుల్ని వాళ్ళు సివిల్గా ఉండే వాళ్ళని చంపడం మాత్రం కరెక్ట్ కాదనుకొని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి తలకు తల అది ఏదో డైలాగ్ చెప్పింది కదా, అంతవరకే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. అయితే మన మీదకి ఎవరైతే అటాక్ చేసిందో వాళ్ళని అయితే చెప్పడానికి ముందుకు వస్తాడు అంతే.